హలో గైస్, వెల్కమ్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో ఐరన్ హార్ట్ సిరీస్ లోని ఎపిసోడ్ 3 ని బ్రేక్ డౌన్ చేస్తూ అండ్ ఆ ఎపిసోడ్ లోని హిడెన్ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ ఎండింగ్ లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. అంటే కొంచెం ఎక్కువగా క్యూరియాసిటీని రన్ చేస్తున్నట్టు ఉంటుంది. ఈ ఎపిసోడ్ లకు వెళ్ళబోయే ముందు మీరు ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్లీజ్ వాళ్ళు తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఐఎమ్ యువర్ మార్వెల్ ఇన్సైడర్. వెల్కమ్ టు మై ఛానల్. ఆన్ ప్రీవియస్ ఎపిసోడ్ ఎండింగ్ లో హుడ్ వేసుకొని పార్కర్ చేసిన పనుల్ని చూసి రీరీ నాట్లీలు కలిసి పార్కర్ యొక్క పవర్ సోర్స్ ఎక్కడి నుండి వస్తుంది అండ్ ఆ హుడ్ గురించి రహస్యంగా తెలుసుకోవాలి అనుకుంటారు. ఇంకా ఈ ఎపిసోడ్ లోకి వస్తే ఓపెనింగ్ చేయగానే హుడ్ టీమ్ అందరూ కలిసి వాళ్ళు దోచుకున్న మనీతో చాలా హ్యాపీగా మనీ మొత్తాన్ని కూడా గాల్లోకి ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ డబ్బు తీసుకొని వాళ్ళు ఏమేం చేయాలి అనేది డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వన్ టైంలో క్లోన్ వెళ్లి పార్కర్ వేసుకునే హుడ్ ని వేసుకుని బయటకు వస్తుంది. అండ్ ఆ క్లోన్ మాట్లాడుతూ ఈ హుడ్ ఉండే లాకర్ ని తీయడానికి నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, బట్ ఇప్పుడు వర్కౌట్ అయింది అని చెప్తూ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఆ హుడ్ ని చూడగానే రీలీ కూడా హుడ్ పైన కొంచెం రీసెర్చ్ చేయాలి అనుకుంటుంది. అందువల్ల సైలెంట్ గా క్లోన్ ఈ విషయం గురించి అడుగుతుంది. ఆ టైంలో జాన్ వచ్చి క్లోన్ యొక్క హెడ్ ని టేబుల్ కేసి కొట్టి ఆ హుడ్ ని తను తీసుకుంటాడు. అండ్ ఈ హుడ్ జోలికి రావద్దు అని వాళ్ళతో గట్టిగా వార్న్ చేస్తాడు. ఇంకా పార్కర్ ఆ టైంలో రాకపోయి ఉంటే రీలీకి జాన్ కి గొడవ జరిగేది. ఆ టైంలో పార్కర్ వచ్చి ఆ మ్యాటర్ ని డైవర్ట్ చేస్తూ నెక్స్ట్ వాళ్ళు చేయబోయే రాబరీ గురించి డిస్కస్ చేస్తాడు. వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంకా చాలా టైం ఉండడంతో మీరు మీ డబ్బు తీసుకుని వెళ్ళి ఎంజాయ్ చేయండి అని చెప్తాడు. అప్పుడు రీరీ పార్కర్ తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటుంది. అలా వాళ్ళిద్దరు కలిసి పర్సనల్ గా మాట్లాడుకుంటారు. అప్పుడు రీరీ పార్కర్ చేసే తప్పుల గురించి మాట్లాడుతూ ఉంటే పార్కర్ కూడా మాట్లాడుతూ ఈ హుడ్ లేకపోతే నేను ఒక అనామకుడిని, అయినా ప్రతి మనిషి కూడా తను ఏదో ఒక తప్పు చేసే పైకి ఎదుగుతూ ఉంటాడు అని పార్కర్ కూడా మాట్లాడతాడు. ఇంకా రీరీ ఆలోచిస్తూ అక్కడ నుండి ఇంటికి తిరిగి వెళ్తుంది. రీరీ ఇంటికి వెళ్తూ జావేర్ కి ఒక కాస్ట్లీ హెడ్ సెట్ ని కొనుక్కొని తీసుకెళ్లి గిఫ్ట్ ఇస్తుంది. అది తీసుకున్న జావేర్ కొంచెం రీరీ కలిసి చూస్తూ కొన్ని రోజుల క్రితం వరకు కూడా నీ దగ్గర డబ్బు అనేది ఉండేది కాదు, బట్ ఇప్పుడు నా కోసం కాస్ట్లీ గిఫ్ట్ ని తీసుకొచ్చి ఇస్తున్నావు అని అడుగుతాడు. ఇంకా నువ్వు ఏం పని చేస్తున్నావు, అది చెప్పుకోలేని పని అని చెప్పేసి కొన్ని క్వశ్చన్ చేస్తాడు. రీరీ అది కవర్ చేయడం కోసం ఏం లేదు, నీ హెడ్ సెట్ పాడైపోయింది, అందుకోసం ఈ కొత్త హెడ్ సెట్ ని తీసుకొచ్చానని కవర్ చేస్తూ ఉంటుంది. దానికి జావియర్ కూడా ఈ హెడ్ సెట్ పాతదైనప్పటికీ ఇది నాటలీ యొక్క జ్ఞాపకాలు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అక్కడ కొంచెం ఎమోషనల్ స్పీచ్ ఉంటుంది. తర్వాత సీన్ లో జాయ్ రీరీ విలియమ్స్ వాళ్ళ ఇంటికి వచ్చి రీరీ గురించి వాళ్ళ మదర్ రోనీని అడుగుతాడు. వాళ్ళిద్దరూ ఎలా పరిచయం అనేది ఎవరికి తెలియకుండా ఉంచడం కోసం రీరీ జాయ్లు ఒక ఆఫీస్ లో కలిసి వర్క్ చేస్తున్నట్టుగా అబద్ధం చెప్తారు. అండ్ తర్వాత జాయ్ రీరీలు పర్సనల్ గా మాట్లాడుకుంటారు. ఆ టైంలో రీరీని జాయ్ కొంచెం బ్లాక్ మెయిల్ చేస్తూ కొన్ని వెపనైజ్డ్ డిస్కషన్స్ గురించి రేపు ఇంటికి వచ్చి కలవమని రీరీని జాయ్ చెప్తాడు. రీరీ తర్వాత తన రూమ్ లో ఉండి ఒక లిజర్డ్ బొమ్మని చూస్తూ ఎస్ నేను ఒక క్రిమినల్ ని అని తనలో తాను తిట్టుకుంటూ ఉంటుంది. తర్వాత రీరీ రన్ డయాగ్నోసిస్ అని నాటలీతో చెప్తూ ఉంటుంది. బట్ సడన్ గా నాటలీ సూట్ ని యూజ్ చేసుకుంటూ రీరీని వచ్చి భయపెడుతుంది. అండ్ ఒక క్రిమినల్ అయ్యేలా పార్కర్ కోసం ఎందుకు వర్క్ చేస్తున్నావు అని రీరీని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. రీరీ కూడా మాట్లాడుతూ కేవలం నేను నా సూట్ అప్గ్రేడ్ కోసం ఇవన్నీ చేస్తున్నా అని మాట్లాడుతూ నాటలీ నువ్వు మాట్లాడకుండా ఉండాలి అంటే నేనేం చేయాలో చెప్పు అని అడుగుతుంది. దానికి నాటలీ నన్ను ఒక ఏగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా చూడడం మొదలు పెట్టు, ఇంతకు ముందు ఎలాగైతే మనం కలిసి తిరిగామో అలాగే కలిసి తిరగాలి అని కండిషన్ పెడుతుంది. ఇంకా చేసేదేం లేక రీరీ కూడా కండిషన్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా రీరీ సూట్ అప్గ్రేడ్ అవుతుంది. అండ్ నాట్లీ ఒక సూట్ అవసరం లేకుండా 3D ఇమేజ్ లాగా ఎక్కడన్నా తిరగలిగేలా రీరీ ఒక డివైస్ ని కనిపెడుతుంది. ఇది చూశాక ఫస్ట్ టైం జార్విస్ ని 3D ఇమేజ్ లాగా టోనీ ఎందుకు ఫామ్ చేయలేదు అనిపించింది. సారీ, ఇదేం కంపారిజన్ కాదు, జస్ట్ ఒక డౌట్. తర్వాత రీరీ నాట్లు కలిసి వాళ్ళు తిరిగే ఓల్డ్ ప్లేసెస్ లను విజిట్ చేయడం, స్టెప్ డాడ్ గ్యారీ షెడ్ కి వెళ్ళడం లాంటివి చేస్తారు. గ్రే షెడ్ కి వెళ్ళినప్పుడు మాత్రం రీరీకి ఒక పానిక్ అటాక్ అవుతుంది. అండ్ ఆ పానిక్ అటాక్ నుంచి ఎలా బయటపడాలి, ఎలా బ్రీత్ తీసుకోవాలి ఆ టైంలో అనేది నాట్లీ రీరీకి నేర్పిస్తుంది. రీరీ అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి ఒక ఇద్దరు ఆఫీసర్స్ రీరీ వాళ్ళ మామతో మాట్లాడుతూ ఉంటారు. తర్వాత స్టువర్ట్ గురించి రీరీకి తెలుసా అని ఆఫీసర్లు అడుగుతారు, ఎందుకంటే స్టువర్ట్ ఆ టైం కి చనిపోయి ఉంటాడు. అండ్ చివరిగా స్టువర్ట్ కి కాల్ చేసింది రీరీ మాత్రమే, అందుకే ఆఫీసర్స్ రీరీ వాళ్ళ ఇంటికి వస్తారు. బట్ ఆ టైంలో రీరీ మాత్రం మేమిద్దరం ఒక ఇంటర్వ్యూలో కలుసుకున్నాం, ఫోన్ నెంబర్స్ తీసుకున్నాం, నాకు ఒక అవసరం ఉండటంతో తనకి కాల్ చేశాను, బట్ తను కాల్ లిఫ్ట్ చేయలేదు అని చెప్తుంది. అండ్ అప్పుడు ఆఫీసర్స్ మీకేమన్నా గుర్తుకొస్తే కాల్ చేసి చెప్పండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా డౌట్ తో లోపలికి వచ్చిన రీరీ టెన్షన్ తో నన్ను కూడా చంపేస్తారు, అమ్మను కూడా చంపేస్తారు అని కొంచెం భయపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది.
తర్వాత రీరీ హుడ్ ని తీసుకొచ్చి ఎలాగైనా దాని మీద రీసెర్చ్ చేయాలి అనుకుంటుంది. దానికోసం హుడ్ చేయబోయే నెక్స్ట్ హెలేరియం అటాక్ దగ్గర హుడ్ పీస్ ఒకటి తీసుకోవాలి అని రీరీ ప్లాన్ చేస్తుంది. అలా తీసుకోవాలంటే రీరీ కనీసం ఒక లేజర్ అన్న తనతో పాటు క్యారీ చేయగలగాలి. ఎందుకంటే రీరీ సూట్ హిలీరియం లోకి వెళ్ళడానికి యాక్సెస్ లేదు. ఆ హిలీరియం ఏ రేడియేషన్ అయినా, ఏ టెంపరేచర్ అయినా అండ్ వెపనరీస్ గానీ, సూట్స్ గానీ వీటన్నిటిని కూడా లోపలికి అలో చేయదు. ఒకవేళ ఇన్విజిబుల్ గా వెళ్ళినా గానీ వాటిని డిటాచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో జాయ్ హెల్ప్ తీసుకోవాలి అని రీరీ జాయ్ దగ్గరికి వెళ్తుంది. ఇంటి దగ్గర జాయ్ ఏమో ప్రాస్థెటిక్ ఇంప్లాంట్ గురించి టెస్ట్ చేస్తూ తన హ్యాండ్ ని కట్ చేసి ఆ ఇంప్లాంట్ ని తన హ్యాండ్ లో అటాచ్ చేస్తూ ఉంటాడు. బట్ అది వర్క్ అవ్వదు. ఇక రీరీ జాయ్ దగ్గర వెళ్లి జాయ్ కి ఫస్ట్ ఎయిడ్ చేయబోతూ ఉన్నప్పుడు జాయ్ అప్పుడు తన ఒరిజినల్ పేరు జేక్ స్టెయిన్ అని చెప్తాడు. అండ్ అప్పుడే మనకి తన ఒబిడే స్టెయిన్ యొక్క కొడుకు అని అర్థం అవుతుంది. అలా జాయ్ ఒబిడే స్టెయిన్ చేసిన తప్పుల వల్ల తన తండ్రికి దూరంగా ఉంటూ తన తండ్రిని అసలు ఇష్టపడేవాడు కాదు అండ్ తనలా అసలు అవ్వాలి అనుకోలేదు. అందుకే తన ఒక నార్మల్ పర్సన్ గా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఇంకా రీరీ జాయ్ ని సెన్సార్స్ ఏవి డిటాచ్ చేయకుండా బయోమెష్ కావాలి అని అడుగుతుంది. ఈ బయోమెష్ అనేది ఏదైనా చిన్న వెపన్స్ టైప్ ఆఫ్ లాంటిది, ఎవరికి కనిపించకుండా ఇన్విజిబుల్ గా లోపలికి తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఒక హీట్ వల్ల తప్ప రాడార్స్ కూడా డిటాచ్ చేయలేని విధంగా ఉంటుంది. కాకపోతే రీరీ రాబరీ గురించి ఏం చెప్పకుండా తన సూట్ అప్గ్రేడ్ కోసం అని చెప్పేసి అబద్ధం చెప్పి ఆ బయోమెష్ ని తీసుకుంటుంది. బట్ తర్వాత వాళ్ళిద్దరూ మంచిగా మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు అని అనుకున్న తర్వాతే జేక్ అది ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. అండ్ జేక్ చివరిగా ఇది ఎవరికంటా పడకుండా చూడు, లేకపోతే నన్ను ట్రాక్ చేసే ప్రమాదం ఉంది అని చెప్తాడు. రీరీ కూడా ఐస్వేర్ నేను ఇలా జరగకుండా చూసుకుంటాను అని అంటుంది. ఇంకా రీరీ దాన్ని తీసుకొని హుడ్ చెప్పిన ప్లేస్ కు వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళందరూ కలిసి ప్లాన్ ప్రకారంగా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. స్లగ్ ఏమో కెమెరాస్ ని షట్ డౌన్ చేస్తుంది. రీరీ ఏమో టవర్ దగ్గర ఉండి అంతా వాచ్ చేస్తూ పవర్ ఆఫ్ చేస్తుంది. ఇంకా ఆ టైంలో వాళ్ళందరూ కలిసి గ్రీన్ హౌస్ లోకి వెళ్తారు. బట్ జాన్ రీరీలు మాత్రం టవర్ మీదే ఉండి అదంతా కూడా వాచ్ చేస్తూ ఉంటారు. బట్ రీరీ సూట్ లో నాట్ ని ఉంచి హుడ్ పీస్ ని ఎలాగైనా తీసుకోవాలి అని పార్కర్ ని ఫాలో అవుతూ అండర్ వాటర్ ద్వారా హుడ్ ఉండే ప్లేస్ కి వెళ్తుంది. చూస్తే అక్కడేమో పార్కర్ మేసన్ తో డీల్ మాట్లాడుతూ సేమ్ జెలియా దగ్గర ఎలాగైతే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకుంటాడు అలాగే మేసన్ తో కూడా మాట్లాడతాడు. బట్ మేసన్ అన్నిటికీ రెడీగా ఉండి ఇచ్చిన చిల్లర తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోమని గన్ చూయిస్తూ పార్కర్ ని బెదిరిస్తూ ఉంటాడు. ఆ టైంలో రీరీ లేజర్ ని యూజ్ చేసి ది హుడ్ యొక్క పీస్ ని కట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఒక 2 times అలా చేయడానికి ట్రై చేస్తుంది. ఎక్కడేమో క్లౌన్, బ్లడ్ బ్రదర్స్ ఫైర్ అటాక్ చేయడం వల్ల అలారం యాక్టివేట్ అయ్యి డోర్స్ అన్ని కూడా క్లోజ్ అవుతూ ఉంటాయి. ఇంకా పార్కర్ మేసన్ డీల్ ఒప్పుకోకపోవడంతో చేసేదేమి లేక మ్యాజిక్ ని యూజ్ చేస్తూ మాయం అవుతూ తన్ని చంపేస్తాడు. అలా జరిగిన తర్వాత ఆఫీస్ అందరూ కూడా గ్రీన్ హౌస్ దగ్గరకు వచ్చేస్తారు. ఈ ఆఫీసర్స్ తో పార్కర్ ఫైట్ చేసేటప్పుడు హుడ్ యొక్క పీస్ రీరీకి దొరుకుతుంది. ఇంకా రీరీ ఆ పీస్ ని తీసుకొని అక్కడ నుంచి తప్పించుకుంటూ టనల్స్ ద్వారా లోపలికి వచ్చేస్తుంది. ఇంకా అక్కడ చూస్తేనేమో జాన్ అక్కడ ఉంటాడు. జాన్ రీరీ చేతిలో ఉన్న హుడ్ పీస్ ని చూశాక ఇంకా రీరీని వదిలితే ప్రమాదం అని చెప్పేసి రీరీని అక్కడే చంపేయడానికి ట్రై చేస్తాడు. దాదాపు వాళ్ళిద్దరూ అక్కడ ఆక్సిజన్ లేకపోవడం, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకునే టైంలో రీరీ హ్యాండ్ గుండే బయోమెష్ అనేది జారిపోయి కింద పడిపోతుంది. చివరికి నాటలీ ఉన్న సూట్ వచ్చి రీరీని సేవ్ చేస్తుంది. బట్ రీరీ మాత్రం జాన్ కి విషయం తెలిసిపోయింది కాబట్టి జాన్ అక్కడే వదిలేసి వచ్చేస్తుంది. ఆ టైంలో టీం అందరూ కలిసి హెరీలియం నుండి ఎస్కేప్ అయ్యేటప్పుడు పార్కర్ జాన్ ఎక్కడ అని రీరీని అడిగి ప్లీజ్ తను ఎక్కడ ఉన్నాడో వెతుకో అని రీరీకి చెప్తాడు. ఇంకా రీరీ కూడా సరే అంటూ ఫ్లై అవుతూ జాన్ గ్రీన్ హౌస్ లో కనిపించాడు. బట్ తన బాడీలో ఎలాంటి మూమెంట్ కూడా లేదు అని చెప్తుంది. పార్కర్ ఆ టైంలో చాలా బాధపడతాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత రీరీ ఇంకా ఇంటికి తిరిగి వచ్చాక జాన్ అలా వదిలేసి రావాల్సింది కాదు అని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు నాట్లీ రీరీ హ్యాండ్ ని చూయిస్తూ బయోమెష్ ఎక్కడా అని అడుగుతుంది. ఇంకా రీరీ అది చూసి చాలా బాధపడుతూ భయపడుతూ టెన్షన్ గా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ బయోమెష్ ఆఫీసర్స్ కు దొరికితే దాన్ని ట్రాక్ చేసి జాయ్ ద్వారా రీరీని కనిపెట్టేస్తారు కాబట్టి. ఇక్కడ పార్కర్ ఏమో జాన్ అలా చనిపోయినందుకు కోపంతో హుడ్ ని తీసి గ్రౌండ్ కేసి కొడతాడు. ఇదంతా ప్లాన్ లో భాగమేనా, ఎందుకు ఇలా జరిగింది అని ఎవరితోనో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ అక్కడ ఎవరు అనేది మనకు కనిపించదు. బట్ దాదాపు తానే మెఫిస్టో అని నేను అనుకుంటున్నాను. ఇంకా మెఫిస్టో ఎవరు ఇలాగా చేశారు అనేది జాన్ చనిపోయే ముందు తను పడిన బాధ, జాన్ అలా చనిపోవడానికి గల మెయిన్ రీజన్ రీరీ అని ఒక షాడో రూపంలో పార్కర్ కి మెఫిస్టో చూయిస్తాడు. ఇక పార్కర్ కి అదంతా కూడా అర్థం అవుతుంది. ఇక్కడ రీరీ ఎంత ట్రై చేసినప్పటికీ తను చేసిన దానికి పోలీసులు ఎలాగోలా తనని పట్టేసుకుంటారు అని భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అక్కడితో అయితే ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ఎండింగ్ అనేది చాలా బాగుంది. చెప్పాలంటే ఇదే ఒక సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్ లాగా అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి హుడ్ కి ఐరన్ హార్ట్ కి మధ్య ఫైట్ మనం చూడొచ్చు. అండ్ ఇంకా 4th ఎపిసోడ్ లోనే రీరీ హుడ్ యొక్క పీస్ ని అనలైజ్ చేసి తను కూడా కొంత పవర్ ని గెయిన్ చేస్తుంది. ఇదంతా కూడా మనం ఎపిసోడ్ 4 లోనే చూడాలి. సో ఎపిసోడ్ అయితే చాలా బాగా అనిపించింది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ప్లీజ్ తప్పకుండా ఒకసారి వాచ్
చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ I don't end this video without saying Excelsior. And yours! Assemble.